అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామం నిశాచరవినాశకరం నమామి. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు. సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని, సదా రక్షగా ఉండాలని మనసారా కోరుకుంటూ, భరత శత్రుఘ్నులు తల్లి చేసిన పనికి ఆమెను ఎంతో నిందించి అన్నం తీసుకొచ్చి అన్నకే రాజ్యాన్ని అప్పగిస్తాం, కానీ మేమేనాడు కూడా రాజు కావాలని కోరుకోము, అన్నకు మేమెప్పుడు బంటులమే అని చెప్పడంతో కైకమ్మ తను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపంతో సిగ్గుతోటి కుంగిపోయింది. వశిష్ఠుడు మంత్రులు కూడా ఆయన జరగాల్సిందేదో జరిగింది, ముందుగా మీ నాన్న చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయండి అని చెప్పి దగ్గరుండి జరిపించి మైలు తీరిన తర్వాత భరతుడు సైనికులకి మంత్రులకి చెప్పారన్నమాట, మనం తక్షణమే వెళ్ళి అన్నని వదిలిని తీసుకొని రావాలి, రాజ్యాన్ని వారికి అప్పగించి మేము బంటులుగా వారి సేవ చేస్తామని చెప్పి అనడంతో సరేనన్నారు వాళ్ళు. కైకమ్మ పశ్చాత్తాపంతో, నాయన ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నేనే వచ్చి రాముడిని పిలుచుకొని వస్తాను, కాబట్టి నేను వస్తానంటంతో సుమిత్ర కౌసల్య కూడా తాము కూడా వస్తామని బయలుదేరారు. భరతుడు సరేనన్నాడు. ముగ్గురమ్మలు పయనమవ్వగా మంత్రులు సైనికులు వెంటరాగా, ముగ్గురమ్మలు పయనమవ్వగా మంత్రులు సైనికులు వెంటరాగా, ప్రజలందరూ వెంట నడవగా రాముని రాజుని చేయగా, ప్రజలందరూ వెంట నడవగా శ్రీరాముని రాజును చేయగా, కదలినారు భరత శత్రుఘ్నులు అన్న కోసమై, కదలినారు భరత శత్రుఘ్నులు అన్నగారి కోసమై, అన్నగారి కోసమై.